హాయ్ అండి, నేను ఇంట్లోనే గరం మసాలా చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నిటిని ఫస్ట్ మనం ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ చేసుకోవసరం లేదు, కొన్ని చేసుకోవాలి. ప్రాసెస్ చెప్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఫస్ట్ ధనియాలు, ఈ బిర్యానీ ఆకు, కసూరి మేతి, ఇవి స్టార్ ఫ్లవర్, చెక్క, అనాస్ పువ్వు, చూడండి, మెంతులు, షాజీరా, జీలకర్ర, జాజికాయ అండి. ఇది ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం కట్ చేసుకునేవాళ్ళు. యాలకులు 4 వేసుకుంటున్నాము. ఇవి వేయొద్దు, ఇవి మిక్సీ చేసుకున్నప్పుడు వేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి, మాడితే బాగోదు మసాలా. దీనిలో 2 ఎండుమిర్చి కొంచెం మిరియాలు కూడా వేయాలండి. కొద్దిగా లైట్గా ఫ్రై అవనివ్వాలి. అరోమా వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఎక్కువ మాడనివ్వకూడదు, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కర్రీస్లోకి బాగుంటుందండి. మటన్ అయినా చికెన్ అయినా 1 స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుంటే చాలు. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏం పెట్టవసరం లేదు, 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. గసాలు వేసినా మాడిపోతాయండి తొందరగా, అందుకే గసాలు వేయొద్దు. ఇవన్నీ పెట్టుకున్నాక మిక్సీ పట్టేసుకోవడమే. బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసి పక్కన చేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారనివ్వాలండి. కొద్దిగా చల్లగా అయ్యాక మిక్సీ చేసుకుందాం. కొద్దిగా చల్లగా అవనివ్వాలి. ఇవి గరం మసాలా కండి. ఇదేమో నేను ధనియాలు, జీలకర్ర పౌడర్ పెట్టి పక్కన ఉంచుకుంటాను. 2 ఒకేసారి పడతాను మిక్సీ. ఇదేమో కర్రీస్లో ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై వీటిలో వేసుకోవచ్చండి, బాగుంటుంది వేసుకుంటే. ధనియాలు, ఓన్లీ ధనియాలు, జీలకర్ర, ఇంకా అంతే, ఇంకెక్కువ ఏమీ లేదు. ఇదేమో చికెన్, మటన్ కర్రీస్లో వాటిలో బాగుంటుందండి. నేను ఇది ఒకేసారి చేసుకొని ఉంచుకుంటాను ఇంట్లో. ఇది కొద్దిగా చల్లారిపోయినాక 2 మిక్సీ చేసేసుకుందాం. పౌడర్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ధనియాలు, జీలకర్ర పౌడర్, ఈ గరం మసాలా. కొద్దిగా చల్లారనిచ్చి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలి, లేకపోతే బాగైపోతుంది పౌడర్స్. ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు అవుతుంది. అంతేనండి.